అందరికీ నమస్కారం. పాపం ప్రీతి జింట పోస్టులతో వచ్చింది పెద్ద తంట అని చెప్పేసి నిన్న ఒక పోస్ట్ పెట్టింది. ఐ హోప్ అవర్ గవర్నమెంట్ స్టార్ట్స్ అ మీనింగ్ఫుల్ డైలాగ్ విత్ సోనం వాంగ్చుక్ అండ్ ద స్టూడెంట్ బాడీ సో హిస్ హెల్త్ డస్ నాట్ డిటీరియేట్ ఎనీ ఫర్దర్. Please end your fast, Sonam. Your health is as important as this fight. You and the students are fighting for the future of India and for our youth. My heartfelt and unwavering support to every student and to Sonam in this fight to uplift and upgrade our educational system. More power to all of you. Jai Hind అని పెట్టారు. సో మీరు మీ నిరాహార దీక్షను విరమించండి. ఈ యుద్ధంలాగా మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మీరు పోరాడుతున్నారు. అందరూ విజయం సాధించాలి అని చెప్పేసి నిన్న పెట్టింది. ఏమైందో ఏమో తెలియదు. అది 23 గంటల క్రితం, నేను ఈ వీడియో చేసే టైంకి 23 గంటల క్రితం ఆ పోస్ట్ ఉంది. ఒక 7 గంటల క్రితం మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టింది. వైల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు సపోర్ట్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ దట్ పాజిటివ్లీ ఇంపాక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దట్ peaceful protest by students are not hijacked by anti-national elements to create chaos and change the nature of the protest. Seeing so much hate and divide online makes me wonder if bad elements in and outside our country have already started to work overtime to weaponize the anger and frustration felt by our students. I have always believed in hard work, equality and excellence, and that should never be compromised. I also believe in our democracy, law and order and our government. Therefore, I sincerely hope that both sides enter into meaningful and constructive dialogue and weed out any nefarious elements and agendas out of this protest and conversation, so the future is bright for our youth and for our democracy. Jai Hind. సో నిన్న పోస్ట్ పెట్టిన తర్వాత బీజేపీ సపోర్టర్స్ ఆమెను బాగా కామెంట్ చేశారు, అంతా చేశారు. సో ఏమైందో ఏమో తెలీదు, ఈరోజు ఈ పోస్ట్ పెట్టింది. అంటే ఏంటి? It is also very important that peaceful protests by students are not hijacked by anti-national elements to create chaos and change the nature of the protest. సో యాంటీ-నేషనల్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అండ్ వీళ్ళు మంచిది కాదు అంటే, ఈ యాంటీ-నేషనల్ ఎలిమెంట్స్ మంచిది కాదని పెడితే ఈరోజు 10 కామెంట్స్ వస్తున్నాయి, 10 తిడుతున్నారు. ఏమని తిడుతున్నారు? కింద ఒక 2 చదువుతాను చూడండి. దానికి ప్రీతి జింటా గారు కూడా రిప్లై పెట్టారు. గాట్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ బీజేపీ అని ఒకరు రాస్తే, స్క్రిప్ట్ మిల్ గయా అంటే బీజేపీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ప్రీతి జింటా గారిని కామెంట్ చేస్తున్నారు. ఒక రోజులోనే ఏం మార్పు వచ్చింది అంటే, ఇక్కడ ఏం మార్పు రాలేదండి. నీట్ ఎగ్జామ్లో అవినీతి జరిగింటే ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. కానీ ఏం జరుగుతోంది అనేది ఒక సోషల్ మీడియాలో 5 ఏళ్ళుగా నేను చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను కదండి. ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకునే ప్రక్రియలో ఏదైనా మాట్లాడతారు. ఇక్కడ నేను బీజేపీని అనట్లేదు, ఇంకొకని అనట్లేదు. ఇది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇప్పుడు మనం అనుకున్నది మనము స్వేచ్ఛగా చెప్పలేమనుకోండి, మనకు స్వతంత్రం లేనట్లే. నిన్న ప్రీతి జింటా సోనం వాంగ్చుక్కు లేకపోతే విద్యార్థులకు సపోర్ట్ చేసింది, ఈరోజు వెంటనే యాంటీ-నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారని రాసింది. ఏమైందో నేను ఊహించగలను, కానీ ఎందుకు బయటికి చెప్పడం ఎందుకు? మీరు కూడా ఊహించుకోవచ్చు ఏం జరిగి ఉండవచ్చు అని. అంటే ఒకటి మాత్రం ఇక్కడ కరెక్ట్ అండి, ఏ ఉద్దేశంతో అయితే ఈ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. రెండోది, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నా లేదా అన్నది అది నెక్స్ట్ విషయం. కానీ దానికంటే ముందు ఏదైనా కానీ ప్రభుత్వం అన్నది చర్చలు జరపాలండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు యాంటీ-నేషనల్ ఎలిమెంట్స్ వస్తున్నారు అని. అసలు వాళ్ళు వచ్చే అవకాశం కల్పించింది ఎవరు? ఒకవేళ వచ్చారే అనుకుందాం, నాకు తెలియదు, కల్పించింది ఎవరు? ఇంత తీవ్రతరం కాకుండా ముందుగానే చర్చలు జరిపి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింటే ఈ బాధలు ఉండేవి కాదు కదా. ఎందుకు చర్చలు జరపలేదు అంటే, మేము చర్చలు జరిపితే మేము తగ్గినట్లు ప్రజలు అనుకుంటారు అన్నది బీజేపీ వాళ్ళ భావన. సింపుల్. నిన్న ప్రీతి జింటా మాట్లాడిన వెంటనే ఆమె ఈరోజు ఇంకొక ట్వీట్ పెట్టాల్సిన పరిస్థితి. మీకు కూడా అర్థమవుతుంది ఎవరు పెట్టారు, ఎవరు పెట్టించారు అంటే. నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోగలం, అర్థం చేసుకోగలం. నరేష్, సినిమా యాక్టర్ నరేష్ కూడా సేమ్ టైప్లో పెట్టాడు. చాలామంది అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ రోజు ఇట్లా ట్వీట్లు పెడుతున్నారు. ఎందుకు అంటే
లోగుట్టు పెరుమాళ్ కెరక. కానీ దరిద్రం ఏందంటే అండి, ఇప్పుడు ఏది నిజమైన సమస్య, ఏది కృత్రిమ సమస్య, ఏది సమస్య కాదు, ఏది పెద్ద సమస్య, ఏది చిన్న సమస్య అని చెప్పే ఆస్కారం లేకోకుండా కొట్టు నా సామిరంగా కలగూర గంప ఏ దాన్నైనా బమ్మిని తిమి చేస్తున్నారండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ప్రమోషన్లు, మొత్తం పిఆర్ టీంలు వీళ్ళు రంగంలోకి దిగినారు. ఒక 5 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో వీళ్ళు లేరు. ఇప్పుడు మొత్తం పెయిడే. సోషల్ మీడియా అనేది ఎట్లా మొదలైంది? మన అభిప్రాయాల్ని వెల్లడించే వేదిక. అంటే ఊర్లలో అరుగుల మీద మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. కానీ అది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఉద్యోగ కల్పన, దాంట్లో ఎంప్లాయ్మెంటు, పిఆర్ టీంలు, ప్రమోషన్లు, ఫేక్ ప్రాపగాండాలు, ఒక సినిమా వాళ్ళని ఇంకో సినిమా వాళ్ళు దుమ్మెత్తిపోయడం, ఈ సినిమా వాళ్ళని వాళ్ళు తిట్టడం, రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ అయిందని చెప్పడం, లేకపోతే ఫ్లాప్ అయిన సినిమాను హిట్ అయిందని చెప్పుకోవడం, ఇంకా మొత్తం పిఆర్ టీంలు రంగప్రవేశం చేసినాయి. సమస్య ఏందిడా? నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, కానీ అవి పారదర్శకంగా లేదని విద్యార్థులు చెప్తున్నారు. దాని సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ దాంట్లో హిందుత్వం, యాంటీ నేషనల్స్ ఇవన్నీ ఆ నుంచి వచ్చినాయో అర్థం కాదు. ఇప్పుడు యాంటీ నేషనల్స్ ఎవరు? యాంటీ నేషనల్స్ వాళ్ళు ఎట్లా వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు యాంటీ నేషనల్సా? ఎందుకు లీక్ చేసినారు అని అడిగిన వాళ్ళు యాంటీ నేషనల్సా? ఇవన్నీ కూడా ప్రశ్నలు సమాధానం చెప్పాలా. ఇప్పుడు ఇక్కడ నిన్న ఒక సోదరుడు నన్ను అడిగాడు, నువ్వెందుకు ఫస్ట్ కొన్ని సున్నితమైన అంశాలు మాట్లాడకపోవడమే మంచిది. ఇప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మాటకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ నేను రాజీనామా చేయమని నేను అడగట్లే. ఎస్, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇంకా నైతికత అనేది ఇప్పుడు టార్చ్ లైట్ పెట్టినా దొరకదులే, అది వేరే విషయం. కానీ కనీసం ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఇంత జరిగేది కాదు. 1980లో బీజేపీ పుట్టినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎంపీనో 2 ఎంపీలో ఫస్ట్ గెలిచింది. వాళ్ళకు 30-40 ఏండ్ల కాలం పట్టింది ఏది అధికారంలోకి రావడానికి. ఇప్పుడు ఇది ఫాస్ట్గా అంత కాలం కూడా అవసరం లే. మనం చూసినాం, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన సంవత్సరం 2 ఏళ్ళకి అధికారంలోకి వచ్చింది. విజయ్ గారు పెట్టిన సంవత్సరం 2 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు సీజేపీని ఎవరు పెంచి పోషిస్తున్నారంటే బీజేపీనే సీజేపీని పెంచి పోషిస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీని. యువత తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఇప్పుడు మేము చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అంటే అది కుదరదు. ఎవరు? మన పిల్లలే కదా. చర్చిస్తే ఏమవుతుంది? ఎవరైనా పొరపాటు సపోర్ట్ చేసి మాట్లాడితే నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి. బీజేపీ వాళ్ళు చెప్తే చేసినారా నాకు తెలియదు, బట్ నేను అర్థం చేసుకోగలను ఎందుకు ప్రీతి జింటా మళ్ళీ పోస్ట్ పెట్టిందో. నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ ఇంకోటి కూడా అండి, చాలా రాజకీయ విషయాలు కూడా ముడిపడి ఉంటాయి ఇందులో. ఫస్ట్ స్టార్ట్ అయింది పాపం నీట్ అని పిల్లలు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు వస్తారు, స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇది నేను మాట్లాడితే మేము కూటమిలో ఉన్నాం కదా మాకు మైనస్ అని మాట్లాడడంలే. సో చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు నిన్న ఎవరో నన్ను అడిగినాడు, వెరీ ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఇప్పుడు కొన్ని విషయాలు సున్నితమైనవండి. మన పార్టీ స్టాండ్ ఏందన్నది మనం ఆలోచించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే పదవి ఉన్నప్పుడు కొన్ని అయితే ఈజీగా మాట్లాడేయచ్చు, కానీ సున్నితమైన అంశాలు పార్టీ స్టాండ్ ఏందన్నది చూసుకొని మనం మాట్లాడతాం. నేను అన్నీ ఆలోచించుకున్న తర్వాతనే వీడియో చేశాను. సమస్య పరిష్కారం కావాలి. వేరే ఎవరు గూండాలు రౌడీలు ఎంటర్ అయినా వాళ్ళకు అవకాశం కల్పించకూడదు. అండ్ అది కట్టడి చేయాల్సింది సీజేపీ వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ కాదు, వాళ్ళకి ఆ శక్తి ఉండదు. ప్రభుత్వమే కట్టడి చేయాలి. వీటన్నిటికీ ఈ ధర్నాలకు ఈ నిరసనలకు ఫుల్ స్టాప్ పడాలంటే చర్చకు పిలవాలి. ఎవరో సెలబ్రిటీ పోస్ట్ పెడితే నెక్స్ట్ రోజు ఇంకో పోస్టు పెట్టేలాగా చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. సమాజం రెండుగా చీలిందండి ఈ విషయంలో. ఒకటి అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయి, లీకులు జరుగుతున్నాయని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకటైతే, ఒక పక్క లేదు ఏం జరగలేదని పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు చూడు, వాళ్ళొక పక్క. ఇప్పుడు ఏం జరగలేదని తేల్చడానికి కూడా ఏం చేయాలి? చర్చలు కదా ఉండాలి. మేము చర్చలు పెట్టము, మేము ఇంకా బ్యాడ్ నెరేటివ్స్ బిల్డ్ చేస్తామంటే ఎవరేం చేయగలరు? సమాజం కుళ్ళిపోయిందండి. నేను చెప్తున్నా కదా, ఈ పిఆర్ టీంలు, ఈ పెయిడ్ ప్రమోషన్లు, ఈ డబ్బులు ఇచ్చితే మాట్లాడే వాళ్ళు వచ్చిన తర్వాత సమాజం కుళ్ళిపోయింది. బండి సంజయ్ కొడుకు చేసింది రైట్ అని చెప్పేసి ఆ సంక్రాంతి లక్ష్మి వీళ్ళంతా కూడా మాట్లాడారు. ఇంకా అట్లుంటుంది. ఇంకేం చెప్పగలం చెప్పండి? ఒకటి, ఎవరి వర్గము ఎవరు తప్పు ఎవరు రైట్ కాదు, సమస్య పరిష్కారం జరగాలి. బాగా కష్టపడి చదివిన వాడికి సీట్ రావాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా దాని ముసుగులో రాజకీయాలు, హిందుత్వం, యాంటీ నేషనల్స్, దేశభక్తి,
బార్డర్ సెక్యూరిటీ ఇంక ఎన్ని పుట్టుకొస్తున్నాయి. ఒరే అసలు సమస్య ఏందిరా బాలరాజా అంటే ఏదో చెప్తారా సోమరాజా అన్నట్టుంది.